నిర్మల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలు తప్పుడు అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. 1987 నుంచి జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీగా ఐకే రెడ్డి నిర్మల్ అభివృద్ధికి రోడ్లు, ఆలయాలు, పాఠశాలలు నిర్మించి సేవలందించారని గుర్తు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు, వాగులు, ఇండ్లను పరిశీలించి ప్రజలకు ధైర్యం కల్పించారని తెలిపారు. సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, నాలం శ్రీనివాస్, రామ్దాస్, శ్రీకాంత్ యాదవ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. తప్పు నిజంగా జరుగుతున్నది ఇది అన్నటువంటి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇలా నిర్మల్లో వచ్చిందంటే చాలా బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే 1987 నుంచి ఇప్పటి 2025 వరకు ప్రజానాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్గా, మంత్రిగా, 4 పర్యాయాల ఎమ్మెల్యే, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఎంతో అభివృద్ధిలోకి తెచ్చి ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసి నిర్మల్నే కేంద్రంగా అభివృద్ధి చేద్దామన్నటువంటి ఒక దృక్పథంతో నిర్మల్ను జిల్లా ఏర్పాటు చేసి ఆ నిర్మల్ను కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే నిలబెట్టినటువంటి ప్రజానాయకుడు, ప్రజలతోనే ఉండాలి, ప్రజలతోనే గడపాలన్నటువంటి ఉన్నటువంటి 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ప్రజల కొరకు, ప్రజల క్షేమార్థం మొన్న జరిగినటువంటి ఏదైతే అతివృష్టిగా కురిసినటువంటి భారీ వర్షాలకు అతలాకుతలమై ప్రజలందరూ బాధలో ఉన్నారన్నటువంటి ఉద్దేశంతోనే వారి వెన్నంటి ఉండి వారిని క్షేమంగా బయటకు రావాలి, తీసుకురావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఉన్నటువంటి నిర్మల్లోనే కాకుండా పక్కకున్నటువంటి లక్ష్మణచంద సోన్, అటు గాజుల నర్సాపూర్, ఇటు దిలవార్పూర్, ఇటు సారంగాపూర్ మండలంలో ఎక్కడెక్కడైతే వర్షానికి పాడైపోయినటువంటి, చెడిపోయినటువంటి పంటలు అనుకుందాం, నిర్మల్ టౌన్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు రావడమా, రోడ్డు మీదకి నీళ్లు రావడమా, ఎక్కడైతే అసౌకర్యం కలుగుతుందో అక్కడక్కడ మనకు తెలియకుండానే సార్వే అంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యవస్థలో కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి క్షేమాన్ని కోరుతున్నటువంటి వ్యక్తి మీద ఈరోజు ఈ అబండాలు వేస్తున్నందుకు మేము ఈ మాదిరిగా వచ్చి మీ అందరికీ, ప్రజలకు, మీ మీడియా సోదరుల ద్వారా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి మీద ఏదో అబండ